ప్రజలు కోరుతా ఉన్నారు. రైట్, ఎనీవే థ్యాంక్స్ వరసన్న. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి ఏదైతే ఉన్నదో పెద్దపల్లి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ జితేందర్ గారు మీరు చూశారు, ట్రాఫిక్ కు సంబంధించిన ఒక చిన్న ₹100 200 ఫైన్లకే వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీతో వెళ్తున్నప్పటికీ వారికి ఒక్కసారిగా ట్రాఫిక్ పోలీసులు ఆపి వారితోని ఆ జుర్మానా చెల్లించే వరకు అక్కడి నుంచి కదలలేకున్న ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ మీద లక్షల రూపాయల వేలాది జుర్మానాలు ఉన్నాయి, చాలాన్లు ఉన్నాయి. కానీ వారికి సంబంధించిన ఎలాంటి చర్యలు చేయకపోవడం, దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ప్రేక్షకులందరికీ నమస్కారం. వస్తుందండి? వస్తుందండి, మీరు చెప్పండి. ఇవాళ మొన్న జరగడం ఇన్సిడెంట్ జరగడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఒక మనిషి ఇంటికి మళ్ళీ వస్తా అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. కానీ మళ్ళీ ఆ మనిషి ఇంటికి రాలేదు. అది కూడా ఒక చిన్న ₹100 మిస్టేక్ తోనని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఇట్ వుడ్ చేంజ్ ఎంటైర్ సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది. ఒక ₹100 చలాన్ బ్యాలెన్స్ ఉన్నానని ఆపి ఇవాళ దానికి ట్రాఫిక్ వాళ్ళు ఆపితే కూడా పబ్లిక్ ఒక అవేర్నెస్ లేదు. ఇవాళ ఏం జరుగుతుంది, ఒక పోలీస్ వ్యక్తి పట్టుకుంటుండు అంటే వారు ఎందుకు ఇట్లా పట్టుకుంటుండు ఏంది అనేది కూడా అవేర్నెస్ లేకుండా వాళ్ళు ఏం బెదిరిస్తారు అనేది భయం మీదనే పబ్లిక్ ఇంకా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులలో మనము ఫస్ట్ మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి ప్రజలకు. ఎట్లా చలాన్ వస్తే దాన్ని ఎట్లా ఇంటరాక్ట్ చేయాలి, ఎట్లా ఏంటిది, ఇట్లాంటి ఒక ఫిక్స్డ్ గా ఒక మెట్టు బై మెట్టు ఏం చేస్తే బాగుంటది, మనకి ఇట్లా అబ్జెక్షన్స్ ఉంటే దాన్ని ఎట్లా చెప్పాలి అనేది కూడా పబ్లిక్ కి నేర్పించే ప్రయత్నం చేయాలి. కానీ ఇవాళ ఒక ₹100 చలాన్ ఫైన్ ఉన్న వ్యక్తిని మీరు ఇవాళ గట్టిగా పట్టుకొని మీరు ఆ ఇబ్బంది పడి ఆ పిల్లాడు తప్పించుకుని పోయి ఆర్టీసీ బస్ కింద పడ్డాడు. ఇప్పుడు దాని జవాబుదారు ఆర్టీసీ యాజమాన్యమా లేకపోతే ట్రాఫిక్ పోలీసా? వాళ్ళ ఇంటికి ఎవరు జవాబు చెప్తారు? ఇంత హీనమైన పరిస్థితిలో మనం ఇవాళ బతుకుతున్నామంటే ఎంత సిగ్గుచేటండి. చాలా వరకు కూడా ఇవాళ ఒక ట్రాఫిక్ వ్యక్తి ఆపుతుండు, పోలీసు వాళ్ళు పిలుస్తున్నంటే కూడా పబ్లిక్ ఇంకా పానిక్ లో ఉన్నారండి. పోలీస్ వ్యవస్థ ఒక ఫ్రెండ్లీ వ్యవస్థ అనేది కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితిలో మనము ఫ్రెండ్లీ వ్యవస్థ పోలీస్ ఆపినప్పుడు మనం ఆగాలి, అది ఒక మ్యాండేటరీ అనేది మీరు అవగాహన ఎందుకు ఇస్తలేరు పబ్లిక్ అని అడుగుతున్నారు. మీరు ఇవాళ స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్లలో ప్రతి ఒక్కరు ఒక రోజు మీరు మొత్తము ట్రాఫిక్ అవగాహన ఎట్లుంటది అనేది మీరు ఇవాళ స్కూల్స్లలో పోతే స్కూల్ నుంచి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరికి నేర్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఒక పోలీస్ మన ఇది ఉంటుంది కదా పోలీస్ పెరెడ్ గ్రౌండ్స్ ఉంటాయి కదా సార్, పెరెడ్ గ్రౌండ్స్ లలో మీరు చేయాల్సినది స్కూల్ వ్యవస్థ నుంచి వెళ్ళి కాలేజ్ వ్యవస్థ నుంచి వెళ్ళి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రతి ఒక్క కాలేజ్ వ్యక్తి అక్కడికి ఇయర్లీ ఒకసారి అటెండ్ కావాలి. ఆ ఒక్క రోజు మీరు ట్రాఫిక్ అవగాహన కానీ మీరు ఫ్రెండ్లీ పోలీసే, మీరు పోలీస్ ఆపినప్పుడు మీరు ఆగాలి అనే పరిస్థితి మీరు నేర్పిస్తే ఎంత బాగుంటుందండి. ఇది ఒక చిన్న ఇష్యూతోని ఇవాళ ఒక ప్రాణాలు పోయినాయి. దాని బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుందా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా దీని గైడ్లైన్స్ కిందకి తీసుకోవాలి. మనం ఏం చేస్తే బాగుంటది, ఎట్లా చేస్తే బాగుంటది అనేది కూడా ఒక అవగాహన పిల్లల దగ్గర నుంచి అందరికీ నేర్పించే ప్రయత్నం చేయాలి. ఇవాళ మీరు కౌన్సిలింగ్ అని ఇవాళ మధ్యాహ్నం ఎవరినైనా పట్టుకుంటే, ఒక పెద్ద మనిషిని పట్టుకుంటే మీరు ఆయన కౌన్సిలింగ్ చేయాలని చెప్పి అది ఉంటది. కానీ మరి ఆయన తిన్నడా లేదా, తినకపోతే ఆయన షుగర్ లెవెల్స్ ఎట్లుంటాయి, మరి ఆయన కింద పడితే అవకాశం ఎట్లుంటది, ఇవన్నిటి మీద కూడా వాళ్ళ అవగాహన తీసుకొని పెద్ద మనుషులు అయితే అప్పుడే పంపించి తర్వాత సరే మీ నంబర్ తీసుకొని ఫైన్ చేసుడో ఇంకేదో చేసుడో బాగుంటుండే. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి మన తోడేటి శంకర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. TRS D నేత అయినటువంటి శంకర్ గౌడ్ గారు